అందరికీ నమస్కారం అండి. ప్రజాస్వామ్యంలోని రాజకీయ నాయకులు వాళ్ళ విధులకు సంబంధించిన పనులు చేసుకుంటూ పోతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, వాళ్ళకి తెలియకుండానే సంక్షోభం అనేది వెనక నుంచి వస్తా ఉంటది. ఒకేసారి బయట పడతది. అటువంటప్పుడు ఆ రాజకీయ నాయకుడికి సంబంధించిన కాకపోయినా గానీ, ప్రత్యర్థులు అందరూ కూడా ఆయన్నే దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతుంటారు. ఇప్పుడు అదే పరిస్థితి మన రామ్మోహన్ నాయుడుకొచ్చింది. ఎందుకంటే ఇండిగో సంస్థ ఏదైతే ఉందో, అది ఒకేసారి సంక్షోభానికి గురవ్వడం వల్ల, విమాన సర్వీసులు అన్నిట్లు కూడా రద్దు చేయడం వల్ల, ఎంతోమంది ప్రయాణికులకి నష్టం వాటిల్లింది. ఆళ్ళకి నష్టమే వాటిల్లకుండా వారి యొక్క సమయం వృధా అయింది. ఎంతోమంది ప్లానింగ్‌లన్నీ కూడా ఆగిపోయాయి. ఎంతోమంది ఉద్యోగం అవకాశాలు కూడా కోల్పోయారు. దీనివల్ల దేశంలోనే ఒక ప్రభంజనం అయితే క్రియేట్ అయింది. మొత్తం దేశం మొత్తం కూడా ఈ న్యూస్ అయితే వైరల్ అయింది. ఇప్పుడు ఒక కొత్త టాక్ ఇనిపిస్తుంది. ఏంటంటే, మన రామ్మోహన్ నాయుడు గారిని రాజీనామా చేయమని. అది కూడా ఎవరో కాదు. మన వైసీపీ నేతలే దీన్ని బాగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే, ఒక విమానయాన శాఖ సహాయక ఎంపీగా ఉండి, మీరు పీకిందేంటి? మీరు చేసిందేంటని చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ, మీరేమి చేయలేదు. మీ వల్లే ఈరోజు ప్రయాణికులందరికి కూడా నష్టం వాటిల్లింది. విమానయాన శాఖలో మీరు ఎంపీగా ఉంటూ కూడా ముందుగా ఇన్ఫర్మేషన్ తీసుకోలేదు. ఇండిగో సంస్థ నుంచి మీరు ముందుగా ఇన్ఫర్మేషన్ ఎందుకు తీసుకోలేదు? మీరు ఎక్కడ ఉన్నారు? మీరు ఆ శాఖలోని ఫెయిల్ అయ్యారని చెప్పి ఏదైతే మన వైసీపీ నాయకులు ఉన్నారో విస్తృతంగా దాన్ని ప్రచారం చేస్తున్నారు. విస్తృతంగా కౌంటర్ అటాక్‌లు చేస్తున్నారు. మన తెలుగు వ్యక్తిని మనమే ఇలాగ అవమానపరుచుకుంటే, ఇంకా హిందీ వాళ్ళు ఏ విధంగా అవమానపరుస్తారు? నేను చెప్పేదేంటంటే, రాజకీయ నాయకులు తన రాజకీయ నాయకులు తన శాఖలోని ఉన్నప్పుడు తనకు తెలియకుండా కొన్ని తప్పులు జరుగుతా ఉంటాయి. దానికి సంబంధం లేకపోయినా గాని. దీంట్లో రామ్మోహన్ నాయుడుకి ఎటువంటి సంబంధం లేదు. బిఫోర్‌గా ఇంటిమేషన్ ఎలా తెలుస్తుంది? వాళ్ళు సంక్షోభంలో ఉన్నట్లుగా రామ్మోహన్ నాయుడుకి తెలీదు కదా! ఎందుకంటే వాళ్ళు సంక్షోభంలో ఉన్నట్లు వాళ్ళ మేనేజర్‌కి, వాళ్ళ ఎండీకి అయితే తెలుస్తుంది గానీ ఈయనకి తెలీదు. వాళ్ళ జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారని రామ్మోహన్ నాయుడుకి ఎలా తెలుస్తుంది? దాన్ని అర్థం చేసుకొని వైసీపీ నాయకులు దాన్ని మాట్లాడితే బావుంటది. అలా కాకుండా రామ్మోహన్ నాయుడు గారిని టార్గెట్ చేసి రాజీనామా చేయడం తగదని నా ఉద్దేశం. మరి రాబోయే రోజుల్లో ఇంకేం మరో అంటారో వేచి చూడాలి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.